నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఉత్పత్తి, వ్యయం తదితర వివరాలపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇవ్వాలి. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త వడ్డీ రఘురాం డిమాండ్. ఆకివీడిలో గంజాయి విక్రయిస్తున్న 5గురి అరెస్ట్. నిందితుల వద్ద నుండి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సీఐ కాళీచరణ్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆయన నిశితంగా పరిశీలించారు. ప్లాంట్ ప్రతినిధులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ చెత్త నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి అవుతున్న వ్యయం, ప్లాంట్ రోజువారీ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత, అలాగే యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలు ఏంటి అనే అంశాలను ప్లాంట్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పర్యటనలో కాకినాడలో నిర్మిస్తున్న జిందాల్ ప్లాంట్ ఆలస్యంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాకినాడ జిందాల్ ప్లాంట్ ఇంకా ఎందుకు వినియోగంలోకి రాలేదని ఆయన ప్రశ్నించగా, రాబోయే నవంబర్లోపు ఆ ప్లాంట్ ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని జిందాల్ ప్రతినిధులు ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా జూన్ 10వ తేదీలోపు యూనిట్ రూపాయిన్నరకే సబ్సిడీ విద్యుత్ హామీని అమలు చేయాలని, నాన్ ఆక్వా జోన్ రైతులు గత 2 ఏళ్లుగా చెల్లించిన బిల్లులు రియంబర్స్ చేయాలని వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫీడ్ ధరలు కూడా ఇష్టారాజ్యంగా పెంచితే ఊరుకోబోమని, రైతులతో చర్చించి ఏడాదికి ఒక్కసారి పెంచాలని డిమాండ్ చేశారు. రావట్లేదనే దాని మీద రైతులతో కూర్చుని ఇవాళ ప్రభుత్వం, రైతులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ కంపెనీ, సీడ్ కంపెనీ, మెడికల్ కంపెనీ వాళ్ళు కూర్చుని రైతుల యొక్క నిర్ణయాల అనుసారమే రేట్లు పెంచాలన్నా, వ్యవహారం చేయాలన్నా, లేకపోతే తగ్గించాలన్నా వాళ్ళ సమక్షంలో జరగాలనేది
ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక అమెండ్మెంట్ ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తుంగలో దొక్కి ఇవాళ రైతులను సంప్రదించకుండానే పెంచే కార్యక్రమాలు చేయటం, వ్యవహారాలు చేయటం. ఇవాళ ఆక్వా రంగంలో ఫీడ్ రేటు విపరీతంగా పెంచే ప్రయత్నంలో ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇవాళ ఆ ఫీడ్ రేట్లు పెంచినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కానీ ఆక్వాకల్చర్ విభాగం కానీ ఇవన్నీ కూడా ఒక రైతుల్లో అవేర్నెస్ తీసుకురాబట్టి ఇవాళ మళ్ళీ ఆ ఫీడ్ రేటు అలాగా హోల్డ్ లో పెట్టడం జరిగింది. అలాగని చెప్పి వాళ్ళని నమ్మటానికి వీల్లేదు. ఇవాళ ఆక్వా రంగానికి మీరు ఏం చెప్పారు? రూపాయన్నర సబ్సిడీ ఇస్తా అన్నారు. అసలు మిమ్మల్ని ఎలా నమ్మి మీకు ఓట్లేశారో ఆక్వా రైతులు నాకు అర్థం కావట్లా. మీరు 2014 నుంచి 19 లోపు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మన యూనిట్ ధర ₹2 ఇస్తానని ఒక 6 నెలలు ఇచ్చి చివరి 6 నెలలు ఎగ్గొట్టారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే డిస్కంలకి 340 కోట్లు ఇవాళ మనం కట్టాం. ఆక్వా రైతుల మీద ఉన్న ప్రేమానురాగాలతో ఆక్వా సంక్షోభంలో ఉండకూడదు, ఈ దేశంలోనే ఈ రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పేసి ఇవాళ మెరైన్ ప్రొడక్ట్స్ దాంట్లో ఇవాళ దేశంలోనే 2 సార్లు మనం అవార్డు తీసుకున్నాం ఎక్స్పోర్ట్ లో, మెరైన్ ఎక్స్పోర్ట్ లో. ఇవాళ మీరు 2 సంవత్సరాలు అయింది, 1 సంవత్సరంలో మీకు అవార్డు వచ్చిందా? అంటే మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ మీరు రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు మీరు పైసా సబ్సిడీ ఇచ్చారా? మొత్తం ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ కలిపి 64,000 కనెక్షన్స్ ఉన్నాయి. మేము ఇవాళ 10 ఎకరాల్లో ఆక్వాజోన్ పరిధిలోకి 50,800 కనెక్షన్లు తీసుకొచ్చాం. ఇవాళ అసెంబ్లీలో మీరు ఆక్వాజోన్ సంబంధంలో మేము సబ్సిడీ ఇచ్చేసాం, రైతులకు ఇచ్చేసాం, సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్నారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు 50,800 కనెక్షన్లు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ పైన మీరు ఒక కనెక్షన్ ఇచ్చుంటే మీరు నిరూపించండి. ఆక్వా రైతు తరఫున మేము కూడా మీకు సాల్యూట్ చేస్తాం. మీరు ఇబ్బంది ఇచ్చినట్టుగా అభూత కల్పనలుగా చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది. మీరు నాన్ ఆక్వాజోన్ ఆక్వాజోన్ కు సంబంధం లేకుండా మీరు రూపాయన్నర యూనిట్ కి ఇస్తానని, కానీ 2 సంవత్సరాల నుంచి మీరు కాలయాపన చేశారు. ఎలాగా? రిజిస్ట్రేషన్ల పేరుతో కొంతకాలం, తర్వాత కొత్త రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారాగా మళ్ళీ కలెక్టర్ సమావేశాలు పట్టాలి రైతుల్ని అధికారులని చెప్పి ఒక 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ లో కొంతమంది డిస్ప్యూట్లు వచ్చిన తర్వాత ఇవాళ సబ్సిడీ అప్పుడు మనం ఇచ్చినప్పుడు ఇవాళ 5 సంవత్సరాల్లో 3,640 కోట్లు సబ్సిడీ ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే కొంతమంది ఒంగోలు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతంలో కొంతమంది రైతులు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం, భీమవరం, ఉండి ఆ ప్రాంతంలో రైతులు, అలాగే కోనసీమలో అమలాపురం కొన్ని ప్రాంతాల్లో అక్కడ కూడా ఏమైందంటే వీళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత సబ్సిడీ నాన్ ఎలిజిబిలిటీలో ఉండి కూడా సబ్సిడీ పొందారు. సబ్సిడీ పొందినప్పుడు అవన్నీ కూడా బిల్లులన్నీ కూడా డిస్కమ్ల నుంచి వాళ్ళకి వెళ్ళి మీటర్లు తీసే కార్యక్రమం చేశారు. ఇదంతా ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం నాయకులను అడగొచ్చు, మీరు కోనసీమలో ఉన్న రైతు సంఘం నాయకులను అడగొచ్చు, అలాగే ఒంగోలు, నెల్లూరు, ప్రకాశంలో ఉన్న రైతు సంఘం నాయకులను అడగొచ్చు మీరు. అప్పుడు ఈ బిల్లులన్నీ వస్తే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేసినప్పుడు అదేంటి మనం ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు నాన్ ఎలిజిబుల్ అయితేనే ఎలిజిబుల్ అయితేనే అలా చేయటం తప్పు, మీరన్నీ కూడా అవన్నీ కూడా రోల్ బ్యాక్ చేయండి అంటే 24 కోట్లు 24 గంటల్లో రోల్ బ్యాక్ చేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని స్కూటిగా అలగదలుచుకునేది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకోకుండా రూపాయన్నర సబ్సిడీ ఇస్తా అన్నారు. మీరు ఇమీడియట్ గా ఇవాళ 2 సంవత్సరాల నుంచి మేము చూస్తా ఉన్నాం. ఇవాళ మీరు మహానాడుని ఎంతో గొప్పగా ఎన్టీ రామారావు గారిని పొడుకుంటూ మీ భజన మీరు చేసుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టారు కదా. కనీసం ఆ మహానాడు కార్యక్రమంలోనైనా ఆక్వా రైతులకి ఫలానా డేట్ నుంచి నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకోకుండా నేను సబ్సిడీ ఇస్తానని మీరేమన్నా మహానాడులో చెప్పారా? ఆక్వా రైతులకు ధైర్యం ఇవాళ ఆక్వా రంగం ఇంత సంక్షోభంలో ఉండి రోడ్డు ఎక్కిన ఆక్వా రైతులకు ధైర్యం చెప్పేలాగా మీరు ఏదైనా చేశారా? మీరు ఎంతసేపు మీ భజన మీరు చేసుకోవటం, మీ కుటుంబ భజన చేసుకోవటం తప్ప రైతులకు గాని ప్రజలకు గాని ఏం మంచి చేశారని చెప్పేసి నేను అడుగుతాను.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ కాళీచరణ్ మీడియాతో మాట్లాడారు. ఆకివీడులో గంజాయి విక్రయాలు సాగుతున్నాయనే సమాచారంతో ఎస్పీ అద్నాన్ నయీం అస్మిర్, ఎస్పీ రఘువర్ విష్ణు ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేసినట్టు తెలియజేశారు. దాడుల్లో ఆకివీడు శివారు ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద మందపాడు వెళ్లే మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి పంచుకుంటూ ఉండగా 5గురిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల నుండి 2.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీరిలో 3 పాత నేరస్తులున్నారని తెలియజేశారు. మారేడుమిల్లి ప్రాంతం నుండి ఇక్కడకు తీసుకువచ్చి గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఈ గంజాయి ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ పెట్టగా ఈరోజు మార్నింగ్ ఆకివీడు ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఆయన మన దుంపగడప ఉప్పుటేరు బ్రిడ్జ్ నుంచి వెళ్ళే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర ఒక సమాచారం ఉండగా ఎస్ఐ గారు ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో అదేవిధంగా మన ఎంఆర్ఓ గారిని మిగతా సిబ్బంది కూడా తీసుకెళ్ళి అక్కడికి చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా ఇలాగా ఏదైతే మారేడుమిల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు అనే వ్యక్తి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని ఈ 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. మళ్ళీ ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్న 5గురు కూడా ఒకరు ఎవరైతే మారేడుమిల్లి వెళ్ళారో బల్లారి కీర్తిరాజు ఇతని మీద గతంలో కూడా గంజా కేసు ఉంది, UNDPS ఉంది. అదేవిధంగా కొమ్మిరెడ్డి సత్యనారాయణ దొమ్మర్ సత్య అంటారు ఇతని మీద కూడా గంజా కేసు లేదు, కానీ కైకలూరు, ఆకువీడు, చల్లపల్లి ఇట్లో కొట్లాట కేసు ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాలలో ఒక కొట్లాట కేసు, ఆకువీడు అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఇది కాకుండా కొమ్ము పెద్దిరాజు, తోపల రాజు అన్న వాళ్ళు కూడా నేరసంతలు లేకపోయినప్పటికీ వీళ్ళు 5గురు కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమిల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్తో స్కెచ్ చేశారు వీళ్ళందరూ. ఇందులో మెయిన్ కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో అతను 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమిల్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలను కొనుక్కొని రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చింది గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ 5గురు కూడా వాటాలు వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు అతనికి. అంతేకాకుండా వీళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం మా అధికారులతో అయితేనేమి ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రీసెంట్గా గంజాయిని టెస్ట్ చేసి కిట్లు కూడా వచ్చాయి మాకు. ఎవరైతే ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా మనం వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేశారో లేదో తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ మనం టెస్ట్ చేసి ఆ కిట్స్ ద్వారా ఇమీడియట్లీ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ధృవీకరించి కేసు కట్టడం జరుగుతుంది. ఇందులోని భాగంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ ఐడి పార్టీ కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి సమాచారం తెలుసుకొని మంచిగా క్యాచ్ చేసేందుకు మన ఎస్పీ గారు కూడా అదేవిధంగా డిఎస్పీ గారు కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.